నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో రేపటి నుంచే దళిత బంధు నిధుల పంపిణీ. వాసాలమర్రిలో 76 కుటుంబాలకు 10 లక్షల చొప్పున జమ. నూతన విద్యా విధానంలో తెలుగు తప్పనిసరి చేసిన ఏపీ సర్కార్. పాఠశాలలను 6 రకాలుగా విభజిస్తూ నిర్ణయం. ఉపాధి హామీ బిల్లుల చెల్లింపులో జాప్యంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం. పూర్తి వివరాలతో అఫిడవిట్ వేయాలని ఆదేశాలు. అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీకి హైకోర్టు ప్రశ్నలు. తెలంగాణలో ప్రభుత్వ భూములపై సమగ్ర సర్వేకు ఉత్తర్వులు. కృష్ణా జల వివాదంపై మధ్యవర్తిత్వానికి ఏపీ సర్కారు విముఖత. మరో ధర్మాసనానికి విచారణ బదిలీ చేసిన సీజేఐ. పాఠశాల విద్యలో ప్రమాణాలు పెంచేందుకు కేంద్రం కీలక నిర్ణయం. 2026 వరకు సమగ్ర శిక్షా పథకం పొడిగింపు. పెగసస్ వ్యవహారంపై పార్లమెంటులో ఆగని విపక్షాల ఆందోళన. చర్చ జరగాలంటూ 14 పక్షాల సంయుక్త ప్రకటన. ఒలింపిక్స్ రెజ్లింగ్లో భారత్కు కనీసం రజతం ఖాయం చేసిన రవికుమార్. సెమీస్లో ఓడిన మహిళల హాకీ జట్టు. తెలంగాణలో అనుకున్న సమయం కంటే ముందే దళిత బంధు ప్రారంభమైంది. దత్తత గ్రామం వాసాలమర్రిలో పర్యటించిన సీఎం కేసీఆర్ వాసాలమర్రి నుంచే దళిత బంధు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. రేపే 10 లక్షల నగదు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం తెలిపారు. ప్రతి లబ్ధిదారుల నుంచి సేకరించిన 10,000కు మరో 10,000 ప్రభుత్వం తరపున అందించి దళిత రక్షణ నిధిని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఎస్సీలలో ఎవరికి ఆపద వచ్చినా ఈ నిధి నుంచి ఆర్థిక సాయం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. తెరాస ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకాన్ని దత్తత గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ ప్రారంభించారు. వాసాలమర్రిలో వాడవాడలా పర్యటించిన సీఎం కేసీఆర్ కు అక్కడి మహిళలు బొట్టుపెట్టి స్వాగతం పలికారు. అనంతరం దళిత వాడల్లోని 60 ఇళ్లకు కాలినడకన వెళ్లిన కేసీఆర్ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యల్ని సీఎం సావధానంగా ఆలకించారు. దళిత బంధు, 24 గంటల విద్యుత్, రైతు బంధు పథకాలు లబ్ధిదారుల్ని చేరుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతు వేదికలో ఎస్సీ రైతులతో భేటీ అయిన కేసీఆర్ వాసాలమర్రి నుంచి దళిత బంధు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. రేపు ఉదయం 11 గంటలకల్లా డబ్బు అందుతుందన్న సీఎం ప్రభుత్వ లక్ష్యం నీరు కారకుండా ఏ పనిపై నమ్మకం ఉందో, ఏ వృత్తిలో అనుభవం ఉందో దానిపైనే పెట్టుబడి పెట్టి రెట్టింపు చేసుకోవాలని సూచించారు. ఇయ్యాలనే ఈ గంటలనే వాసాలమర్రిలో ఉన్న 76 దళిత కుటుంబాలకు దళిత బంధు మంజూరు చేస్తాను. రేపటి నుంచే డబ్బులు ఉంటాయి మీ చేతిలో. రేపే 10 లక్షల రూపాయలు నీకు వస్తాయి. 76 కుటుంబాలకు 10 లక్షలు అంటే 7,60 లక్షల రూపాయలు మీకు వస్తాయి. 76 కుటుంబాలలో ఏ కుటుంబం ఆయననే దానికి అధిపతి, ఓనర్. మేము చెప్పాము నువ్వు గజ్జేయి గిజ్జేయి, సర్కారు నీ మీద రుద్దది. ఈ డబ్బు నీరు గారిపోవద్దు, ఈ డబ్బుతో నువ్వు నిలబడాలి, మళ్ళా కింది పోవద్దు. వాసాలమర్రి గ్రామానికి వరాల జల్లు కురిపించిన కేసీఆర్ ఇళ్లు లేని వారికి 2 పడక గదుల ఇళ్లు సహా అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. 100 ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ భూమిని నిరుపేద దళితులకు, ఇతరులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. 20,000 కూడా గట్లే ఉండే. ఊరంతా కూర్చోబెట్టి మాట్లాడి మరి మీరు ఎస్ అంటే ఒప్పుకుంటే అందరు సమాధాన పడితే మొత్తం ఊరు కూలగొడదాం. ఇక కూలగొట్టి మంచిగా ఇట్లా బాణం కొడితే చక్కగా పోయేటట్టు బ్రహ్మాండంగా రోడ్లు, మంచి మోరీలు, మంచి అండర్ గ్రౌండ్ డ్రైన్లు, పట్టపగల రాత్రి ఉండేటట్టు స్ట్రీట్ లైట్లు అన్ని వేసుకొని చాలా గొప్పగా చేసుకుందామని నేను చెప్పిన. 6 నెలలు ఆ ఇండ్ల పని కంప్లీట్ అయ్యేదాకా ఊరే ఆ టెంట్లలో ఉన్నారు. ఊరు కట్టిన తర్వాత మళ్ళీ అందరూ అనుకొని మంచి దినం చూసుకొని అందరూ బ్రహ్మాండంగా పూజలు చేసుకొని ఇళ్ళకి పోయినారు. ఇక్కడ కూడా అట్లా జరగాలని నేను కోరుతున్నా. ఈ మిగిలిన ఇప్పుడు 100 ఎకరాలు ఏదైతే మన చేతులు ఉన్నదో అది ఈ లెక్కలు తీస్తే దొంగ దొర బయటపడేది అదే వెళ్తుంది. అదే లేదు పాత మరి దళితులకు ఇచ్చిన భూములు దళితుల దగ్గరనే ఉన్నాయా, ఇంకేమైనా కొట్టేసిండా? ఆ భూమి ఎంత, మన వాళ్ళ చేతులు ఉన్నది ఎంత, ఈ కొత్తగా ఇచ్చిన 100 ఎకరాల భూమి ఎంత, ఇదంతా కలిపి మనిషికి కుటుంబానికి ఎంత అవుతుంది? 76 కుటుంబాలకు అట్లా లెక్క చేసుకుందాం. పర్యటన ముగించుకుని వ్యవసాయ క్షేత్రానికి వెళ్తూ మర్కుక్కు మండలం కాసిరెడ్డిపల్లి వాసులతో ముచ్చటించిన కేసీఆర్ గ్రామ సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 10 తర్వాత వ్యవసాయ క్షేత్రానికి రావాలని సూచించారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై కింది కోర్టులు ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఎత్తివేసేందుకు ఎందుకు చర్యలు చేపట్టడం లేదని జీహెచ్ఎంసీని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. జీహెచ్ఎంసీ తరపు న్యాయవాదులు సరైన విధంగా అభ్యంతరాలు తెలియచేయనందునే స్టే ఆదేశాలు జారీ అవుతున్నాయని అభిప్రాయపడింది. అక్రమ నిర్మాణం పూర్తయ్యే వరకు అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని అక్రమ నిర్మాణాలకు సంబంధించిన వ్యాజ్యాలపై విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది. జీహెచ్ఎంసీ పరిధిలోనే సుమారు 1,00,000 అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, ఇక తెలంగాణ వ్యాప్తంగా పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. నిబంధనలు, విధి విధానాలు కాగితాల్లో బాగానే ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని వ్యాఖ్యానించింది. గుర్తించిన అక్రమ నిర్మాణాలు, తీసుకున్న చర్యలు, స్టేలు ఎత్తివేసేందుకు చేపట్టిన చర్యలపై నివేదికలు సమర్పించని జోనల్ కమిషనర్లపై అసహనం వ్యక్తం చేసింది. నివేదికలు సమర్పించని అధికారులు ఖర్చుల కింద 10,000 చొప్పున చెల్లించాలని ఆదేశించింది. 2 వారాల్లో నివేదికలు సమర్పించాలని చివరి అవకాశం ఇచ్చిన హైకోర్టు విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది. తెలంగాణలో సర్వే చేసి ప్రభుత్వ భూములను గుర్తించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు 33 జిల్లాల్లో కలెక్టర్లు వెంటనే సర్వే పనులు చేపట్టి నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ విక్రయాలు జరుగుతున్నట్టు తమ దృష్టికొచ్చిందన్న ధర్మాసనం ప్రభుత్వ భూములను గుర్తించి జియో సర్వే వివరాలతో రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ భూములు అక్రమ రిజిస్ట్రేషన్లు జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించింది. ఇందుకు ప్రభుత్వ భూముల వివరాలను రిజిస్ట్రేషన్ అధికారులకు పంపాలని తెలిపింది. ఇప్పటికే రికార్డులో ఉన్న ప్రభుత్వ భూములను సర్వే చేయవద్దన్న కోర్టు ప్రభుత్వ భూముల సర్వే వివరాల నమోదును కలెక్టర్లు వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని సూచించింది. తెలంగాణలోని 33 జిల్లాల కలెక్టర్లు వేర్వేరుగా నివేదికలు సమర్పించాలన్న కోర్టు ఈ అంశంపై తదుపరి విచారణను అక్టోబర్ 27కు వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్లో నూతన విద్యా విధానం అమలు చేసిన తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నూతన విద్యా విధానంలో విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా సబ్జెక్టులను వేర్వేరు ఉపాధ్యాయులు బోధించే పరిస్థితులు వస్తాయన్న సీఎం వారిపై పనిభారం కూడా తగ్గుతుందని చెప్పారు. అర్హతలున్న అంగన్వాడీ టీచర్లకు పదోన్నతులు వస్తాయని తెలిపారు. నూతన విద్యా విధానం నాడు నేడు కోసం మొత్తంగా సుమారు 16,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. నూతన విద్యా విధానంపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ఈ నెల 16న విద్యా కానుక కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో స్వయంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్టు ఉపాధ్యాయుల ఏర్పాటుపై తయారు చేసిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. నూతన విద్యా విధానం ప్రకారం పాఠశాలల్ని 6 రకాలుగా వర్గీకరించాలని నిర్ణయించారు. ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2 కోసం శాటిలైట్ స్కూల్స్, PP1, PP2.1, PP2 తరగతులతో ఫౌండేషన్ స్కూల్స్, PP1 నుంచి 5వ తరగతి వరకు ఫౌండేషన్ ప్లస్ స్కూల్స్, 3 నుంచి 7 లేదా 8వ తరగతి వరకు ప్రీ హై స్కూల్స్, 3 నుంచి 10వ తరగతి వరకు హై స్కూల్స్, 3వ తరగతి నుంచి 12వ తరగతి వరకు హై స్కూల్ ప్లస్ గా నిర్ణయించారు. PP1 నుంచి 12వ తరగతి వరకు వర్గీకరణ వల్ల ఇప్పుడున్న పాఠశాలలు 44,000 నుంచి సుమారు 58,000కు పెరుగుతాయని అధికారులు వివరించారు. 6 రకాల పాఠశాలలకు తగినట్టు ఉపాధ్యాయుల్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. విద్యార్థుల నిష్పత్తికి తగినట్టుగా టీచర్లను ఉంచాలన్న ఆయన వివిధ తరగతుల్లో ఉన్న సబ్జెక్టులు, వాటి వివరాలను తెలుసుకున్నారు. RTE నిబంధనలను పాటిస్తూనే 3వ తరగతి నుంచి విద్యార్థులకు వివిధ సబ్జెక్టుల్లో చక్కని బోధన అందించడానికి తగిన సంఖ్యలో నిపుణులైన టీచర్లను పెట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన అందుతుందన్న జగన్ ప్రపంచ స్థాయిలో పోటీకి తగినట్టు విద్యార్థులు తయారవుతారన్నారు. ఒక్క ఉపాధ్యాయుడితో నడుస్తున్న పాఠశాలలో కూడా వర్గీకరణ ద్వారా విద్యార్థుల సంఖ్యకు తగినట్టు సబ్జెక్టుల్ని వేర్వేరు టీచర్లు బోధించే పరిస్థితులు వస్తాయన్నారు. దీనివల్ల ఉపాధ్యాయులపై పనిభారం కూడా తగ్గుతుందని సీఎం అన్నారు. తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని ఆదేశించారు. నూతన విద్యా విధానంపై అందరిలోనూ అవగాహన తీసుకురావాలన్న సీఎం ఎవరికైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయాలన్నారు. నూతన విద్యా విధానంపై కలెక్టర్లు, జేసీలు, డీఈఓలు, పీడీలకు అవగాహన కల్పించేందుకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. అమ్మ ఒడి, ఆంగ్ల మాధ్యమం, నాడు నేడు వంటి విప్లవాత్మక మార్పుల వల్ల క్షేత్రస్థాయిలో గణనీయమైన ఫలితాలు వస్తున్నాయని సీఎంకు అధికారులు వివరించారు. 2014-15 నాటి ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్ అయిన విద్యార్థుల సంఖ్య 42.83 లక్షలుగా ఉండగా 2018-19 నాటికి ఆ సంఖ్య 37.21 లక్షలకు పడిపోయిందని తెలిపారు. అమ్మ ఒడి పథకం వల్ల 2020-21 నాటికి 43.44 లక్షలకు పెరిగిందన్నారు. అమ్మ ఒడి ద్వారా పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లలకు సంబంధించిన డేటా వివరాలు పక్కాగా ఉన్నాయని సీఎంకు తెలిపారు. కృష్ణా నదీ జలాల వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణను మరో ధర్మాసనానికి బదిలీ చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఆదేశాలిచ్చారు. కృష్ణా జలాల వివాదంపై న్యాయపరంగానే పరిష్కారం కోరుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పడంతో ఈ మేరకు విచారణను మరో ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్టు సీజేఐ స్పష్టం చేశారు. ఈ పిటిషన్పై సీజేఐగా విచారణ కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది అభ్యర్థించినప్పటికీ జస్టిస్ రమణ మాత్రం తాను అందుకు సిద్ధంగా లేనట్టు స్పష్టం చేశారు. కృష్ణా జలాల వివాదంపై ఏపీ సర్కారు వేసిన పిటిషన్
పిటిషన్ సోమవారమే విచారణకు రాగా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని జస్టిస్ రమణ సూచించారు. ఈ వ్యవహారంపై గతంలో తాను ఓ న్యాయవాదిగా వాదనలు వినిపించినట్టు తెలిపారు. మధ్యవర్తిత్వం సాధ్యం కాకుంటే తాను విచారణలో కొనసాగలేనని సోమవారమే స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగానే కేసు విచారణను మరో ధర్మాసనానికి బదిలీ చేశారు. దేశంలో పాఠశాల విద్యను మరింత మెరుగుపరిచే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2018 నుంచి అమలు చేస్తున్న సమగ్ర శిక్షా పథకాన్ని 2026 మార్చి 31 వరకు పొడిగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. మైనర్ బాలికలు, మహిళలపై అత్యాచారాల కేసుల సత్వర విచారణ, శిక్షలు విధించే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ప్రత్యేక పథకాన్ని మరో 2 ఏళ్లు పొడిగించాలని కేబినెట్ తీర్మానించింది. సమగ్ర శిక్ష పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్లే స్కూళ్లు ఏర్పాటు చేయనున్నట్టు కేబినెట్ భేటీ తర్వాత సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ఇందుకోసం ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారని, పాఠశాల విద్యార్థులకు వృత్తి విద్యా కోర్సులో శిక్షణ ఇచ్చేందుకు ప్రాధాన్యతనివ్వనున్నట్టు చెప్పారు. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందిస్తారని, విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం కమిషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ పథకం కోసం 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా కేటాయించినట్లు అనురాగ్ ఠాకూర్ తెలిపారు. పార్లమెంటు సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. పెగసస్ అంశంపై విపక్షాలు చర్చకు పట్టుబట్టగా ఉభయ సభలు పలుమార్లు వాయిదా అనంతరం రేపటికి వాయిదా పడ్డాయి. ఉదయం రాజ్యసభ ప్రారంభం కాగానే 10 నిమిషాలు కూడా కాకుండానే విపక్ష సభ్యులు పెగసస్పై చర్చకు పట్టుబడుతూ వెల్లో ఆందోళన చేపట్టారు. పెగసస్పై కాకుండా సభ్యులు అందించిన నోటీసుల కింద సాగు చట్టాలు, ధరల పెరుగుదల, దేశ ఆర్థిక స్థితిపై చర్చకు అనుమతిస్తున్నట్లు చైర్మన్ వెంకయ్యనాయుడు తెలిపారు. పెగసస్ పైనే చర్చను కోరుతూ తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు వెల్లోకొచ్చి నిరసన తెలిపారు. వెనక్కి వెళ్లాలన్న విజ్ఞప్తిని పట్టించుకోకపోవడంతో 6 తృణమూల్ సభ్యులను ఒకరోజు సస్పెండ్ చేసి సభను 2 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత విపక్షాల ఆందోళన మధ్య పరిమిత లయబిలిటీ భాగస్వామ్య సవరణ బిల్లు, డిపాజిట్ బీమా, క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ సవరణ బిల్లు, విమానాశ్రయ ఆర్థిక ప్రాధికార సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన రాజ్యసభ గురువారానికి వాయిదా పడింది. లోక్సభలోనూ విపక్షాల నిరసనల మధ్య దేశ రాజధాని ప్రాంతం, దాని చుట్టుపక్కల ప్రాంతాల వాయు నాణ్యత కమిషన్ బిల్లు, కొబ్బరి అభివృద్ధి బోర్డు సవరణ బిల్లులకు ఆమోదం తెలిపిన సభ గురువారానికి వాయిదా పడింది. దేశ భద్రతతో ముడిపడి ఉన్న పెగసస్ ఫోన్ హ్యాకింగ్ వ్యవహారంపై పార్లమెంట్లో చర్చ జరగాలని 14 విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాల్సిందేనని తేల్చి చెప్పాయి. పెగసస్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి అహంకారపూరితంగా ఉందంటూ ప్రతిపక్ష పార్టీలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. పార్లమెంటు ఉభయ సభల్లో అంతరాయానికి విపక్షాలే కారణమని, కేంద్రం తప్పుడు ప్రచారం చేయడం బాధాకరమని పేర్కొన్నాయి. పార్లమెంటు కార్యకలాపాలు సాగకపోవడానికి ప్రభుత్వ మొండి వైఖరి కారణమని సంయుక్త ప్రకటనలో విపక్ష నేతలు నిందించారు. ఫోన్ హ్యాకింగ్ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించిన విషయాన్ని ప్రతిపక్షాలు గుర్తు చేశాయి. ఉపాధి హామీ నిధుల చెల్లింపు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరిపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చెల్లింపులకు సంబంధించి తమ ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. ఉపాధి హామీ నిధుల చెల్లింపుల్లో జాప్యానికి సంబంధించి దాఖలైన పిటిషన్పై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈ విచారణలో 413 కోట్ల రూపాయలు ఇప్పటికే చెల్లించామని, మరో 1117 కోట్ల రూపాయలు 4 వారాల్లో చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ వాదనతో విభేదించిన పిటిషనర్లు ఇప్పటి వరకు కేవలం 40 కోట్లు మాత్రమే చెల్లించినట్టు కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ దశలో ఏ గ్రామ పంచాయతీకి ఎంత చెల్లించారో పూర్తి వివరాలను అఫిడవిట్ రూపంలో కోర్టు ముందుంచాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే సమయంలో విజిలెన్స్ విచారణలో ఏం తేల్చారని పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదిని కోర్టు ప్రశ్నించింది. ఇందుకు సమాధానం ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేసిన కోర్టు ప్రిపేర్ కాకుండా ఎలా న్యాయస్థానానికి వస్తారని ప్రశ్నించింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ప్రత్యక్షంగా హాజరు కాకపోవడంపై అసహనం వ్యక్తం చేసిన కోర్టు తదుపరి విచారణకు ఎట్టి పరిస్థితుల్లో రావాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. మాజీ మంత్రి దేవినేని ఉమకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జీ కొండూరు పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో బెయిల్ ఇవ్వాలని దేవినేని వేసిన పిటిషన్పై హైకోర్టు నిన్ననే వాదనలు నమోదు చేసింది. ఈ వాదనలో ఫిర్యాదుదారు ఏ సామాజిక వర్గానికి చెందినవారో తనకు తెలియదని దేవినేని వాదించారు. కేవలం తనను ఇరికించే కుట్రలో భాగంగానే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు నమోదు చేశారని వాదనలు వివరించారు. అయితే దేవినేనిపై ఫిర్యాదు చేసిన వ్యక్తి మాత్రం తనపై ఇనుపరాడ్లు, కర్రలతో దాడి చేశారని, హత్యాయత్న సెక్షన్ వర్తిస్తుందని కోర్టుకు వివరించారు. ఈ కేసులో ఇతర నిందితులను అరెస్టు చేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు దేవినేనికి బెయిల్ మంజూరు చేస్తూ ఇవాళ ఉత్తర్వులిచ్చింది. అగ్రిగోల్డ్ బాధితులకు ఉపశమనం కలిగించేలా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో 10,000 రూపాయల లోపు డిపాజిట్లు ఉన్న ఖాతాదారులకు నగదును బ్యాంకు ఖాతాలో జమ చేసిన ప్రభుత్వం ఈ నెల 24న 10,000 నుంచి 20,000 మధ్య డిపాజిట్లు చేసిన వారి నగదును జమ చేయనుంది. ఆయా మొత్తాలు డిపాజిట్లున్న ఖాతాదారులు తమ డిపాజిట్లకు సంబంధించిన అసలు పత్రాలు తీసుకుని సంబంధిత సచివాలయంలో సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది. ఈ నెల 6 నుంచి 12వ తేదీలోపు వాలంటీర్ల ద్వారా నమోదు చేసుకోవాలని పేర్కొంది. ఒక డిపాజిటర్ ఒక క్లెయిమ్కు మాత్రమే అర్హుడన్న సర్కారు చనిపోయిన వారి తాలూకు అగ్రిగోల్డ్ డిపాజిట్ నగదును వారి చట్టబద్ధ వారసుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు వివరించింది. ఇందుకు లీగల్ హెయిర్ సర్టిఫికెట్ సమర్పించాలని స్పష్టం చేసింది.
దేశంలోని అతిపెద్ద పబ్లిక్ వైఫై ఉన్న నగరం హైదరాబాద్ అని తెలంగాణ పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. యాక్ట్ ఫైబర్ భాగస్వామ్యంతో తెలంగాణ ప్రభుత్వం హైఫై పేరుతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లో 3000 పబ్లిక్ వైఫై హాట్స్పాట్లు ఏర్పాటు చేయగా ఆయా ప్రాంతాల్లో కనెక్ట్ అయిన వారితో కేటీఆర్ మాట్లాడారు. హైఫై కార్యక్రమాన్ని మరింత విస్తరించి ప్రజలకు ఏ విధంగా సహాయం చేయొచ్చనే అంశంపై ఆలోచన చేస్తున్నామని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రజల డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమంలోనూ భాగస్వాములు కావాలని యాక్ట్ ఫైబర్ను కోరారు. మరోవైపు ఇతర నగరాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వ విధానం వల్ల త్వరగా ఈ మైలురాయిని సాధించామని యాక్ట్ ఫైబర్ నెట్ సీఈఓ బాలమల్లాది చెప్పారు. We've been able to launch it in a very short span of time. And more importantly, you've told me that this is India's largest public Wi-Fi in a city. And I was talking to you about the digital health profile initiative of the government of Telangana. I'd love for ACT to be a part of that. I'd love for you to also see how we can actually digitize the health records of our citizens in the entire state. We're starting off in Mulugu and Sirsila, 2 districts. So I'd love for you to also collaborate with us there. మన హైదరాబాద్ సిటీలో తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో మనం 3000 లొకేషన్స్ కనెక్ట్ చేసాం. మన సిటిజన్స్ అందరికీ ఫ్రీ వైఫై. దే కెన్ యాక్చువల్లీ యాక్సెస్ దిస్ సీమ్లెస్లీ ఎవ్రీవేర్. 45 minutes ఫ్రీ ఎవ్రీ డే అప్ టు 1 GB విత్ 25 Mbps స్పీడ్ అన్నమాట. ఫ్రెంచ్ బెవరేజెస్ అండ్ ఫ్లేవర్స్ కంపెనీ మోనిన్ హైదరాబాద్లో తమ పరిశ్రమను విస్తరిస్తామని ప్రకటించడంపై తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. 2018 ఏడాది 100 కోట్ల పెట్టుబడితో సిరప్ సాస్ తయారీ యూనిట్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న మోనిన్ ఇప్పుడు మరో 200 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. తెలంగాణ సర్కారు కేటాయించిన 40 ఎకరాల్లో R&D సెంటర్ ఏర్పాటు సహా మరిన్ని ఫ్లేవర్లు ఉత్పత్తులను రూపొందించే తయారీ యూనిట్ను 2023 నాటికి పూర్తి చేస్తామని మోనిన్ తెలిపింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారు ఎవరైనా ఉపేక్షించే ప్రసక్తి లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తనతో సహా ఎవరు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినా చర్యలుంటాయని హెచ్చరించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక వేళ ఇందిరాభవన్లో కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశమైన రేవంత్ రెడ్డి ఆగస్టు 9న ఇంద్రవెల్లిలో దళిత గిరిజన దండోరా జరపనున్నట్టు తెలిపారు. ఆగస్టు 11 నుంచి 21 వరకు 5 మండలాలు 2 మున్సిపాలిటీల్లో రోజు ఒకచోట ర్యాలీలు నిర్వహించనున్నట్టు వివరించారు. మండలంలో ఉన్న ఓట్లలో 10% సమావేశానికి వచ్చేలా ప్రణాళిక చేయాలని సూచించారు. అనంతరం ఇంద్రవెల్లి దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర సభ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొమరం భీం మనవడు వెడ్మా బొజ్జు సహా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన తెరాస, భాజపాకు చెందిన పలువురు గిరిజన నాయకులు కాంగ్రెస్లో చేరారు. పార్టీ కార్యకర్తలకు తెరాస అండగా ఉంటుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు సీఎం కేసీఆర్ పెద్ద దిక్కుగా ఉంటారని ఆయన భరోసా ఇచ్చారు. మృతి చెందిన 80 మంది తెరాస కార్యకర్తల కుటుంబాలకు కేటీఆర్ బీమా చెక్కులు పంపిణీ చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో కార్యకర్తల కుటుంబ సభ్యులతో కలిసి కేటీఆర్ భోజనం చేశారు. టోక్యో ఒలింపిక్స్లో భారత్కు మరో రజత పథకం ఖాయమైంది. రెజ్లర్ రవికుమార్ దహియా మరో రజతాన్ని ఖాయం చేశాడు. ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ 57 కిలోల విభాగంలో రవికుమార్ ఫైనల్లో అడుగుపెట్టాడు. సెమీస్లో కజకిస్తాన్ రెజ్లర్ సనయేవ్ నురిస్లాంతో తలపడ్డ రవికుమార్ అద్భుత పట్టుతో గెలుపొంది ఫైనల్లోకి ప్రవేశించాడు. తుదిపోరులో రవికుమార్ 2 సార్లు ప్రపంచ ఛాంపియన్ రష్యాకు చెందిన జవూర్ ఉగుతో రేపు తలపనున్నాడు. మరోవైపు 86 కిలోల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ విభాగం సెమీస్లో భారత్కు చెందిన దీపక్ పూనియా ఓటమి పాలయ్యాడు. అమెరికా రెజ్లర్ టైలర్ 3 డేవిడ్ మోరిస్ చేతిలో 0-10 తేడాతో ఓటమి పాలయ్యాడు. ఇప్పుడు దీపక్ కాంస్య పథకం కోసం మరో మ్యాచ్ ఆడనున్నాడు. జావెలిన్ త్రోలో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా తొలి ప్రయత్నంలోనే ఫైనల్కు అర్హత సాధించాడు. గ్రూప్ ఏ ఫైనల్ అర్హత పోటీలో తొలి ప్రయత్నంలోనే 86.65 మీటర్లు విసిరిన నీరజ్ గ్రూప్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని తుదిపోరుకు అర్హత సాధించాడు. ఫైనల్ చేరడానికి జావెలిన్ను 83.50 మీటర్లు విసరాల్సి ఉండగా నీరజ్ అంతకుమించి విసిరాడు. శనివారం జరిగే జావెలిన్ త్రో ఫైనల్లో పథకం కోసం పోటీ పడనున్నాడు. అటు గ్రూప్ బి నుంచి పోటీ పడిన మరో భారత జావెలిన్ త్రోయర్ శివపాల్ సింగ్ ఫైనల్కు అర్హత సాధించలేకపోయాడు. టోక్యో ఒలింపిక్స్లో భారత మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహిన్ పోరాటం ముగిసింది. 69 కిలోల విభాగం సెమీస్లో టర్కీ బాక్సర్ బుసేనా సమ్మెనెల్లితో పోటీపడ్డ లవ్లీనా 0-5 తేడాతో ఓడింది. ఈ ఓటమితో ఆమె కాంస్యంతో సరిపెట్టుకుంది. మహిళా బాక్సింగ్లో మేరీకోమ్ తర్వాత ఒలింపిక్స్ పథకం గెలిచిన రెండో బాక్సర్గా లవ్లీనా నిలిచింది. ఒలింపిక్స్లో కాంస్యం అందించిన లవ్లీనాను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. లవ్లీనా సాధించిన ఘనత దేశానికి గర్వకారణమని కోవింద్ అన్నారు. లవ్లీనా విజయంతో దేశంలో నారీశక్తి ఇనుమడించిందని మోదీ వ్యాఖ్యానించారు.
టోక్యో ఒలింపిక్స్లో అనూహ్యంగా సెమీస్ చేరిన భారత మహిళల హాకీ జట్టు తుదిపోరుకు అర్హత సాధించలేకపోయింది. ప్రపంచ నెంబర్ 1 అర్జెంటీనాతో జరిగిన సెమీస్లో భారత్ 1-2 గోల్స్ తేడాతో పోరాడి ఓడింది. ఈ మ్యాచ్లో తొలుత లభించిన పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచిన గుర్జీత్ కౌర్ భారత్ను 1-0 ఆధిక్యంలో నిలిపింది. తర్వాత ఇరు జట్లు హోరాహోరీ తలపడగా ఆట 18వ నిమిషంలో అర్జెంటీనా తనకు లభించిన పెనాల్టీ కార్నర్ను గోల్గా మలచడంతో స్కోరు సమమైంది. 36వ నిమిషంలో మరో పెనాల్టీ కార్నర్ను కూడా అర్జెంటీనా గోల్గా మలచడంతో ఆధిక్యంలోకి వెళ్ళింది. ఆ తర్వాత మరో గోల్ చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించక భారత జట్టు ఓటమి పాలైంది. ఇక భారత్ కాంస్య పథకం కోసం బ్రిటన్తో తలపడనుంది. తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులను ఎంతో ప్రోత్సహిస్తోందని టోక్యో ఒలింపిక్స్ కాంస్య పథక విజేత పివి సింధు అన్నారు. ప్రభుత్వ సహకారంతో భవిష్యత్తులో మరిన్ని పథకాలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తారని తెలిపారు. టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం సాధించి తెలుగు గడ్డపై అడుగుపెట్టిన సింధుకు శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికింది. ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన సింధుకు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, సైబరాబాద్ సిపి సజ్జనార్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పథకం సాధించే దిశలో సహకరించిన ప్రతి ఒక్కరికి సింధు ధన్యవాదాలు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు ఆర్థిక రంగ సంస్థల వాటాలు కొనుగోలు మదుపరులు మొగ్గుచూపగా స్టాక్ మార్కెట్లు వరుసగా 3వ సెషన్లోనూ లాభాలు సాధించడం సహా సరికొత్త జీవితకాల గరిష్టానికి చేరాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ తొలిసారి 54,000 బెంచ్ మార్క్ ఎగువన ముగిసింది. గత 2 సెషన్లో 1,237 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ మరో 546 పాయింట్లు ఎగబాకి 54,370 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 128 పాయింట్లు పెరిగి 16,247 పాయింట్ల సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయి వద్ద ముగిసింది. ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణలో రేపటి నుంచే దళిత బంధు నిధుల పంపిణీ. వాసాలమరిలో 76 కుటుంబాలకు 10 లక్షల చొప్పున జమ. నూతన విద్యా విధానంలో తెలుగు తప్పనిసరి చేసిన ఏపీ సర్కార్. పాఠశాలలను 6 రకాలుగా విభజిస్తూ నిర్ణయం. ఉపాధి హామీ బిల్లుల చెల్లింపులో జాప్యంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం. పూర్తి వివరాలతో అఫిడవిట్ వేయాలని ఆదేశాలు. అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీకి హైకోర్టు ప్రశ్నలు. తెలంగాణలో ప్రభుత్వ భూములపై సమగ్ర సర్వేకు ఉత్తర్వులు. కృష్ణా జల వివాదంపై మధ్యవర్తిత్వానికి ఏపీ సర్కారు విముఖత. మరో ధర్మాసనానికి విచారణ బదిలీ చేసిన సీజేఐ. పాఠశాల విద్యలో ప్రమాణాలు పెంచేందుకు కేంద్రం కీలక నిర్ణయం. 2026 వరకు సమగ్ర శిక్షా పథకం పొడిగింపు. పెగాసస్ వ్యవహారంపై పార్లమెంట్లో ఆగని విపక్షాల ఆందోళన. చర్చ జరగాలంటూ 14 పక్షాల సంయుక్త ప్రకటన. ఒలింపిక్స్ రెజ్లింగ్లో భారత్కు కనీసం రజతం ఖాయం చేసిన రవికుమార్. సెమీస్లో ఓడిన మహిళల హాకీ జట్టు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.